హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బంగాళదుంప కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. దోశ, చపాతీ, రైస్ ఏ కాంబినేషన్ కన్నా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కడాయి పెట్టుకుందాము. కడాయిలోని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది కదా, కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక కప్పు ఆనియన్స్, 3-4 పచ్చిమిర్చి, ఒకసారి బాగా కలుపుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం పొటాటో అదే బంగాళదుంప యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇప్పుడు లైట్గా పసుపు యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 to 4 minutes కుక్ అవనిస్తే సరిపోతుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు నేను టమాటా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఫ్రై అవ్వాలి. మనకు గ్రేవీలా వస్తుంది టమాటా ప్యూరీ వేసుకుంటే. అదే ముక్కలుగా వేసుకుంటే అంత గ్రేవీలా రాదు. అందుకని మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. టమాటో పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం మసాలా యాడ్ చేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. మొత్తం అన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. చూస్తారు కదా, వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక 5 minutes మూత పెట్టుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. కొంచెం దగ్గరికి అవనిద్దాం. కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇంకొక 2 minutes అయితే రెడీ అయిపోతుంది.
చూసారు కదా 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా మన ఫైనల్ లుక్. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. దేంట్లోకైనా బాగుంటుంది. దోశ, రైస్, చపాతీ, పరోటా కూడా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.